చంద్రజ్ఞానం పట్టింది. మరి ఆ చంద్రజ్ఞానం గురించి మనకేం తెలుసు? ఎవరు అడుగురాయి మనలో అయ్యగారు కూడా లేడు అడగటానికి. ఏ గుడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అందెలా బట్టి రాత్రి రాయాకులు తెచ్చుకుని అన్ని పెట్టుకుందట. రానదా మన ఊరు ఏంటికి ఉన్నది ఊరు? ఊరు ఎందుకు ఎందుకు ఎవడు ఊరడు పోసిండు ఈ ఊరుకు? ఎవడు పెద్ద మనిషి ఆయమన్న పెద్ద మనిషి రాయాకులు గరకలు ఎన్ని పెట్టుకుర్రట. పోయిరట పెదరేలో పోయిరట. తెలవనప్పుడు ఏం పెడతావు? ఆ జ్ఞానం గురించే తెలియదు. జ్ఞానం గురించే తెలియదా? ఎప్పుడు లేచింది? అది ఎవరి కీడు? ఏ రాసిన పుట్టిన లేచి ఇండ్లన్నీ కడుక్కొని చేసుకొని అందరం తానాలు చేసి ఏ రాసిన పుట్టింది పెట్టుకున్నాకనే సాయి పెట్టా నేను. కుంభరాజున పుట్టింది. అందరం కుమరాజు తెలదా ఏ రాసిన ఏ రాజున పుట్టింది మాకు తెలియదు. మరి పేరు కూడా ఏదో తోసింది పెట్టిర్రు అంతే. అనిల్ గారు పుట్టిండు ఆయన పేరు అనిల్ ఆంజనేయులు అని పెట్టిర్రు. మనకి నేనేవారం పుట్టిందో మరి నాకు గీ నాకన్నా పెద్దోడు మా అన్న చచ్చిపోయాడు. నేను లేక పుట్టినట అప్పుడు పుట్టింది మా అమ్మమ్మ మా తాత దర్వాజలు కడప తిరుపతిలో మెట్లు కడుక్కుంటా పోయి బొట్లు పెట్టుకుంటా తీసుకొస్తాను మనరాలని మొక్కినాడు మా అమ్మమ్మ మా తాత. మా అన్న చచ్చిపోయాక చనాలో పుట్టినట్టు నేను. నన్ను అట్లా మొక్కిరాడు. నా పుట్టినట్టుకెళ్ళి నా కొడుకు నా ఒక్కదమ్మ తీపించుకున్నా. ఎవరు తీసుకోపోలే నా కొడుకు ఆడిపోయినా ఆ మొక్కు ముచ్చట చెప్తారు. అయితే నా కొడుకు నాయి అప్పుడే తీపించుకున్నాం. ఇక మెట్లు కడగలే ఏం కడగలే మాకు. ఇక ఏందో ఒడ్డి కాసుల వారాన్ని అవి తీసుకున్నాం. ఒడ్డితోటి నీకు కడతాం అన్నాం. ఏది మొక్కి అలా పోసినావు గల వచ్చినాం గలలో పోసి మరి ఏం చేయను. నా కొడుకు నా ఒక్కదమ్మ